పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆ 3వ వచనం నుంచి 7వ వచనం వరకు వెళ్దాం. 12వ వచనం వరకు వెళ్దాం అనుకున్నాం, కానీ ఐ థింక్ ద టైమ్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇట్ ఇస్ స్ట్రెచ్. విల్ గో అప్ టు 7th verse. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకు మనం వేడుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో, ఈ రాత్రికాల సమయం మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాము. మీ మాటలు మాకు అనుగ్రహించండి. మా మనోనేత్రాలను తెరవండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు మేము గ్రహించినట్లు, వాటిని ప్రభువా మేము నేర్చుకుని మా జీవితాలకి అన్వయించుకున్నట్లు, దేవా, ఈ బోధ మీ వాక్యానుసారముగాను మీ లేఖనము మా ప్రభువా బయలుపరిచినటువంటి సత్యమును గ్రహించుటకు కారణముగాను ఉంటకు సహాయం చేయండి. దాసుని మరుగుపరచండి, మాతో మాట్లాడండి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సో మొదటి 2 వచనాల్లో మనము ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ గురించి చూసాం. ఎందుకంటే మొదటి అధ్యాయము మనకి ప్రాముఖ్యంగా ఇట్ టాక్స్ అబౌట్ సాల్వేషన్, రక్షణ అన్నమాట, మరలా జన్మింప చేసును అన్నమాట, తిరిగి మనల్ని సిద్ధపరచబడిన రక్షణ అన్నమాట. ఈ మాటలు పేతురు పత్రికలో మనకు రిపీటెడ్గా వినిపిస్తుంటాయి. మనం అడగొచ్చు, రక్షణ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? సాల్వేషన్ యొక్క టాపిక్ ఎందుకు అంటే, సఫరింగ్ సెయింట్స్కి వాళ్ళ యొక్క రక్షణ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో ముందు మాట్లాడుతున్నాడు. నిజమే, మీరు స్కాటర్ అయిపోయారు. నిజమే, మీరు సఫర్ అవుతున్నారు. నిజమే, మీరు నానా విధములైనటువంటి శోధనల చేత కొట్టబడుతున్నారు. దట్ ఈస్ ట్రూ. అయితే మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ ఎంత గొప్పదో ముందు మీరు అర్థం చేసుకుంటే, ఈ శోధనలు, ప్రస్తుతము కొంచెం కాలమే ఉన్నటువంటి శోధనల్ని, ఈ శ్రమలను, ఈ హింసను మీరు సరిగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం నిరీక్షణ. ఈ భూమి మీద నిరీక్షణ ఉంది. ఈ జీవితం తర్వాత కూడా నిరీక్షణ ఉంది. When there is a hope, definitely we can endure whatever it may come. That is the approach of his encouragement. సో జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే, ఆయన అనాదికాల సంకల్పంలో మనము తండ్రి అయిన దేవుని చేత ఏర్పరచబడ్డాం. ప్రీడెస్టినేషన్ అంటాం. ముందుగా నిర్ణయించబడ్డాము, ఆయన చేత ఏర్పాటు చేయబడ్డాము. మనము కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన మనల్ని తన సువార్త ద్వారా మనల్ని రక్షించుకున్నాడు.
తన కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు తండ్రి అయిన దేవుడు. ఇది కేవలమైన కృప. దిస్ ఎలక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్కండిషనల్. ఇట్ ఈస్ ప్యూర్లీ గ్రేస్ అండ్ ఇట్ ఈస్ పర్సనల్ అండ్ ఇట్ ఈస్ పర్పస్ఫుల్. ఇందులో ఈ రక్షణలో తండ్రి అయిన దేవుని యొక్క ఎంపిక మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, సాక్రిఫైస్ కూడా ఉంది. ద అటార్నింగ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క బలియాగం అనేది వాలంటరీ డెత్. మన కొరకు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఆయన ఎవరు మర్డర్ చేయలేదు. ఆయన ఈవెన్ హతసాక్షి కూడా కాదు. ఆయన మన కొరకు బలి అర్పణ అయ్యాడు, సాక్రిఫైస్. రెండవది, ఆయన మరణం అనేది ఎంతో విషియస్, అంటే వర్స్ట్ ఆఫ్ ఇట్స్ ఫామ్ అనేది యెషయా 53 అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మరణం అనేది సబ్స్టిట్యూషనల్, వికేరియస్. మన కొరకు మనకు బదులుగా ఆయన మరణం. ఆయనలో ఏ దోషం లేదు, పాపము లేదు. ఆయన మరణం అనేది విక్టోరియస్, అది విజయంతో కూడినది. సో క్రైస్ట్, హీ వాజ్ నాట్ ఎ విక్టిమ్ ఆన్ ద క్రాస్. డెఫినెట్లీ హీ వాజ్ అ విక్టర్ అండ్ హీ ఈస్ అ విక్టర్. అండ్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించడంలో, ఆయన పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. మనలో ఆ నూతన జీవాన్ని ఆరంభిస్తాడు. అనుదినము క్రీస్తు ప్రభు పోలికలోనికి మనల్ని మారుస్తూ ఉంటాడు. ఆయన మనలో నివాసం చేయటం ద్వారా మనల్ని నడిపిస్తూ, మనల్ని ఆయన ఆధీనములో ఉంచుకుంటూ, దట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ వరముల చేత, ఆయన ప్రత్యేకమైనటువంటి సామర్థ్యముల చేత ఎంపవర్ చేస్తూ, దేవుని వాక్యాన్ని మనకి స్పష్టంగా వాటిని బోధిస్తూ, మన యొక్క బలహీనతలో మనకు సహాయం చేస్తూ, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇవి ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్లో మనం చూసాం లాస్ట్ వీక్. అయితే 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడు. ఎందుకు స్తుతింపబడును గాక అంటున్నాడంటే, దేర్ ఈస్ అ ప్రైజ్ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకైనటువంటి స్తుతి, ఆరాధన ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిది ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. 3వ వచనంలో ద ప్రైజ్ ఫర్ సాల్వేషన్. ఎందుకు ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు నామములో ఆయన స్తుతిస్తున్నాడు పేతురు? ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ సాంగ్ ఆఫ్ పీటర్. పీటర్ యొక్క పాట ఇది. ఇప్పటి వరకు ఆ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ చెప్పి ఈ సఫరింగ్ సెయింట్స్కి ఇప్పుడు పాట పాడతాడేంటి? కొంచెం విడ్డూరంగా లేదు? డైరెక్ట్గా అమ్మా, బాబు, అయ్యో, పాపం అనే లాంగ్వేజ్ వాడకుండా, వారి యొక్క శ్రమల్లో ఒక ఓదార్పుకరమైనటువంటి ఆ యొక్క వాళ్ళని కంఫర్ట్ చేసేటువంటి మాటలు మాట్లాడకుండా, ఈయన ముందు దేవుని ప్రణాళిక చెప్పాడు. ఇప్పుడేమో దేవుని ప్రైజ్ చేస్తూ ఆయన స్తుతిస్తా ఉన్నాడు. ఈ అప్రోచెస్ని ఒకసారి జాగ్రత్తగా మనం గమనించాలి. దిస్ ఈస్ ద స్పిరిచువల్, మెచ్యూర్డ్, డివైన్ అప్రోచ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్. చాలాసార్లు మనం ఉన్నటువంటి కండిషన్స్ని, మన యొక్క సఫరింగ్స్ని, మన ప్రాబ్లమ్స్ని మనం హ్యూమన్ పర్స్పెక్టివ్లో చూస్తాం. మనకున్నటువంటి హ్యూమన్ లెన్సెస్ ద్వారా చూస్తాం. మన ఫ్రేమ్ వర్క్లో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బట్ బ్రింగ్ థింగ్స్ ఇంటూ డివైన్ పర్స్పెక్టివ్, గాడ్లీ పర్స్పెక్టివ్. వన్ ఆఫ్ సచ్ థింగ్ ఈస్ ప్రైజింగ్. ప్రభుని స్తుతిస్తున్నాడు. ఈ రక్షణ గురించి, దాని ప్రణాళిక గురించి చెప్పి, ఆ రక్షణ కొరకై దేవుడు వెచ్చించినటువంటి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ని గురించి మాట్లాడుతూ ఆయన్ని స్తుతిస్తా ఉన్నాడు. ద రీజన్స్ ఫర్ హిస్ ప్రైజ్. ఎందుకు అంటే, అక్కడ చూడండి, అబాండెంట్ మర్సీ గురించి మాట్లాడుతున్నాడు. అబాండెంట్ మర్సీ, తన విశేషమైన కనికరము చొప్పున. లుక్ అట్ దిస్, తన విశేషమైన కనికరము చొప్పున. దేవుడు మన యొక్క రక్షణ కొరకు ఆయన
మన ఎడల చూపినటువంటి ఆయన కనికరం, మర్సీ, ఆయన దయ, ఆయన కనికరం ఎంత గొప్పది ఒకసారి ఊహించండి. గ్రేస్ అండ్ మర్సీ, ఈ రెండు టర్మ్స్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గ్రేస్ అండ్ మర్సీ. మర్సీ అంటే అర్థం ఏంటంటే, కనికరము అంటే అర్థం ఏంటంటే, మనకు ఏ శిక్ష అయితే మనకు రావాల్సినదో, ఏ పనిష్మెంట్కి అయితే మనం అర్హులమో, అది మనకి ఇవ్వకుండా చేసింది కనికరం. కనికరం ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫర్గివ్నెస్. మనము దేవుని ఉగ్రతకు అర్హులం, నిత్యమైన నరక అగ్నిగుండానికి పాత్రులము. దేవుని న్యాయమైన తీక్షణమైన ఉగ్రత మన మీద ఉన్నది. ఎందుకంటే మనము రెడ్ హ్యాండెడ్గా పాపములో పట్టబడినటువంటి వారముగా ఆయన ముందు దోషులుగా నిలబడ్డాం. మన పాపమే మనల్ని పట్టించింది. ఇప్పుడు నీతి న్యాయము కలిగిన దేవుడు ఏం చేయాలి? శిక్ష వేయాలి. బట్ మర్సీ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే, మనకు ఏ శిక్ష అయితే మనము పొందుటకు మనము అర్హులమో అది మనకి ఇవ్వకపోవటం మర్సీ. అది ఎంత అంటే విశేషమైన, అబండెంట్లీ అన్నాడు ఇంగ్లీష్లో. ఆయన యొక్క మర్సీ టువర్డ్స్ సిన్నర్. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో ఆయన మర్సీ కొరకు వేడుకుంటామో అప్పుడే మనకి ఫర్గివ్నెస్. మనము దేని కొరకు వేడుకున్నా కానీ వి హావ్ నో స్టాండింగ్ బిఫోర్ గాడ్ బికాస్ వి ఆర్ సిన్నర్స్. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఆ సుంకరి ప్రార్థన అదే. గాడ్ బి మర్సిఫుల్ ఫర్ ఐఎమ్ ఎ సిన్నర్. పాపినైన నా ఎడల దయ చూపించమని వేడుకున్నాడు అంతే. అతని నీతిమంతులుగా తీర్చింది ఏంటి అంటే, అతడు కనికరం కోసం వేడుకున్నాడు. ఆయన దయని వేడుకున్నాడు. ఆయన దయ ఆకాశము కంటే ఉన్నతమైనదట. ఆయన యొక్క కనికరము, ఆయన దయ అనేది అది అంతరిక్షమును అంటుచున్నదన్నాడు. అంతేకాదు భూమి, సర్వలోకము ఆయన దయ, ఆయన కనికరములతో నిండి ఉన్నది. ద హైట్, ద లెంగ్త్, ద బ్రెడ్త్ ఆఫ్ హిస్ మర్సీ ఈస్ అన్ఇమాజినబుల్. రెండో వర్డ్ గ్రేస్. కృప అంటే అర్థం ఏంటంటే, మనము దేన్నైతే పొందుకోవడానికి అర్హులము కాదో అది మనకివ్వటం. దేన్నైతే మనం పొందుకోవడానికి అర్హులమో, విచ్ ఈస్ పనిష్మెంట్, రాత్ అండ్ జడ్జ్మెంట్, అది మనకి ఇవ్వకపోవటం మర్సీ అయితే, అసలు దేన్నైతే మనం పొందుకోవడానికి అర్హులము కాదో దాన్ని మనకివ్వడము గ్రేస్. ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప సత్య సంపన్నుడు, సంపూర్ణుడు. ఈజ్ రిచ్ ఇన్ హిస్ గ్రేస్. మనం ఆయన కుమారు అనిపించుకోవడానికి అర్హులం కాదు. వారసులు అనిపించుకోవడానికి అర్హులం కాదు. ఆయనతో సమానమైన, తన కుమారునితో సమానమైనటువంటి స్థితిని హెయిర్స్గా పొందుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం అర్హత లేదు మనకది. క్షమించబడి పోరా నిన్ను క్షమించాను అనేది మర్సీ అయితే, మనల్ని దగ్గర తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని మనకున్నటువంటి ఆ ఏ అర్హత లేనటువంటి ఆ అర్హతను మనకిచ్చి ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని దేవుడు మన కొరకు చూపిన ఆ అన్మెరిటెడ్ ఫేవర్ ఈస్ గ్రేస్. ఎందుకు దేవుణ్ణి ఇక్కడ స్తుతిస్తున్నాడు పేతురు భక్తుడు అంటే, ఏమో తన పర్సనల్ లైఫ్ తనకు గుర్తొచ్చిందేమో. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని కనికరించాడు. ఒకరు చేపలు పట్టుకుంటూ ఒక ఇల్లిటరేట్ మ్యాన్గా, ఒక కంట్రీ మ్యాన్గా ఆయన ఉన్న టైంలో ద మర్సీ అండ్ ది గ్రేస్ అని వెతుక్కుంటూ వచ్చి ఆయన పిలిచి ఒక పర్పస్నిచ్చి 3.5 సంవత్సరాలు ఆయన తన దగ్గర పెట్టుకొని ఎవ్రీ డే ఆయన అబండెంట్ మర్సీ అండ్ గ్రేస్ని తన పట్ల చూపిస్తూ తన బలహీనతలన్నీ ఓర్చుకొని ఈరోజు ఒక అపోస్తులుడిగా, అపోస్తులకే అపోస్తుడిగా ఆయన నిలబెట్టింది ఏదైతే ఉందో ఇట్ ఈస్ గ్రేస్ అండ్ మర్సీ. రక్షణలో దేన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలంటే,
ఆయన విశేషమైన కనికరము చొప్పున. రెండవది ఇక్కడ అంటున్నాడు, ఆయన విశేషమైన తన కనికరము చొప్పున మనల్ని ఏం చేశాడంటే మరలా జన్మింప చేసెను. బిగాటన్ అస్ అగైన్, మరలా జన్మింప చేసెను. దాట్ ఈస్ వాట్ హీఈస్ ప్రైజింగ్ ఫర్. దేని కొరకు ఆయన స్తుతిస్తున్నాడంటే, అయ్యా నీ విశేషమైన కనికరం చొప్పున నన్ను తిరిగి మరలా జన్మింప చేశావు. ఇది రక్షణ. ఈ భూమి మీద ప్రారంభమైనటువంటి రక్షణ. దాన్ని జస్టిఫికేషన్ అంటారు డాక్ట్రినల్గా మాట్లాడితే, థియలాజికల్ టెర్మినాలజీలో. అంతేకాదు, అనుదినము కొనసాగే రక్షణ ఉంది. అది సైంటిఫికేషన్లో 13వ వచనం నుంచి మాట్లాడతాడు. అది కూడా ఆయన గ్రేస్, అది కూడా ఆయన మర్సీయే. వితౌట్ హిస్ గ్రేస్ వీఆర్ నథింగ్. ఆయన కృపచేతనే అనుదినము మనల్ని బలపరుస్తూ ఈ రక్షణలో కొనసాగిస్తూ ఆ రక్షణను పరిపూర్ణములోనికి నడిపిస్తా ఉన్నాడు. బయలుపరచబడబోయే రక్షణ అన్నాడు, అది అల్టిమేట్ గ్లోరీ, అంతిమ రక్షణ. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ అధ్యాయంలో ఈ మూడిటి గురించి మాట్లాడాడు. తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింప చేస్తున్నప్పుడు ఆయన ఆరంభ రక్షణ గురించి మాట్లాడాడు. ఆయన పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా మీ సమస్త ప్రవర్తన అంతటి విషయంలో పరిశుద్ధంగా జీవించండి అని ఒక పరిశుద్ధమైన పిలుపు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అనుదిన రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అంతేకాదు, మన కొరకు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ అని 5వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంతిమ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇవి మూడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే శ్రమలు అనుభవిస్తున్నటువంటి చెదిరిపోయినటువంటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎస్, ఇది నిత్య రక్షణ, పరిపూర్ణమైన రక్షణ, అంతేకాకుండా సరిపోయినటువంటి చాలినటువంటి రక్షణ. మొదటి అధ్యాయం 3వ వచనంలో బోర్న్ అగైన్ అంటూ లివింగ్ హోప్. దేని కొరకు అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో కూడిన నిరీక్షణ. ఈ రక్షణలో ఒక నిరీక్షణను చూపిస్తున్నాడు. ఆ నిరీక్షణట లివింగ్ హోప్ అట. అంటే మనకు ఈ భూమి మీద జీవించే ఈ జీవితానికి, నిత్య జీవానికి మనల్ని ముందుకు నడిపించేటటువంటి ఒక యాంకర్. ఒక యాంకర్. ఎస్, తుఫాన్లు వచ్చినప్పుడు ఆ నావ ఎటు కొట్టుకుపోతుందో, ఏ ఐస్బర్గ్ను కొట్టుకుంటుందో, ఏ ఆ యొక్క ఇసుక ఆ యొక్క మేటలను కొట్టుకొని అది బద్దలైపోతుందో తెలియదు. గాలి ఎటు కొడితే అటు వెళ్ళిపోతుంది. ఒక డైరెక్షన్ ఉండదు, ఒక డెస్టినేషన్ ఉండదు. అలాంటి పరిస్థితిలో ఆ నావ ఎటు పడితే అటు కొట్టుకుపోకుండా దాన్ని ఆపేది, పట్టుకొని స్థిరంగా ఉంచేది యాంకర్. యాంకర్. దేవుని వాగ్దానములు, దేవుని వాక్య సత్యము మనకు ఒక నిరీక్షణ ఇస్తుంది. ఈ నిరీక్షణ మనకు ఒక యాంకర్ లాగా పట్టుకుంటుంది. 23వ వచనంలో కూడా అదే మాట అంటాడు. 23వ వచనంలో కూడా ఏమంటాడంటే, దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి కాక, క్షయబగు బీజం నుండి కాక, అక్షయ బీజం నుండి మీరు పుట్టించబడ్డారు. తిరిగి జన్మించటం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, క్రొత్తగా జన్మించినటువంటి న్యూ బోర్న్ బేబ్స్. సో మొదటి పేతురు పత్రికలో మేజర్గా మనకు కనబడే ఒక థీమ్ ఏంటంటే సాల్వేషన్. ఆ రక్షణ యొక్క ఔన్నత్యం గురించి వాళ్ళకు వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం కూడా లోపల నుండి కానీ బయటి నుండి కానీ, లోపల నుండి శ్రమలుంటాయి, బయటి నుండి
లేకపోతే మన యొక్క స్వార్థమైనటువంటి సెల్ఫిష్ మోటివ్స్ ద్వారా రావచ్చు. సాతాను అనేక విధాలుగా సంఘముగా విశ్వాసుల లోపల నుండి శ్రమలు తీసుకొస్తాడు. అంతేకాదు బయట నుంచి ఆ పర్సిక్యూషన్, హింసను తీసుకొస్తాడు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు కూడా అలాగే రిలీజియస్‌గా అంటే పొలిటికల్‌గా వీరు పర్సిక్యూషన్ అనుభవిస్తా ఉన్నారు. రిలీజియస్‌గా పర్సిక్యూషన్ అనుభవిస్తా ఉన్నారు. సోషల్‌గా పర్సిక్యూషన్ అనుభవిస్తా ఉన్నారు. రిలీజియస్‌గా అంటే యూదుల ద్వారా. సోషల్‌గా అంటే చుట్టూ ఉన్నటువంటి సమాజం అన్యజనుల ద్వారా. పొలిటికల్‌గా అంటే వారు నీరో ద్వారా కానీ, లేకపోతే ఆ టైంలో ఉన్నటువంటి రోమన్ ఎంపైర్ ద్వారా వచ్చినటువంటి శ్రమలు. బట్ వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే, మీ యొక్క రక్షణ ఎంత గొప్పదంటే, ఈ పరిస్థితుల్లో కూడా మనకొక నిరీక్షణ ఉంది. అది లివింగ్ హోప్ అంటున్నాడు. సో, ఈ నిరీక్షణ ఏంటంటే, క్రైస్ట్ ఇన్ యూ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ అన్నాడు. కొలస్సీ 1:27ను గనుక మనం చూసినట్టయితే, మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయున్నాడు. మనలో ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రభు యొక్క నివాసం మనలో ఉంటున్నది. మనతో క్రీస్తు ప్రభు యొక్క ప్రెజెన్స్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఆయన వాగ్దానం చేసినట్టుగా ఉన్నది. కాబట్టి మనలో ఉన్న నిరీక్షణ, మన ముందు ఉన్నటువంటి నిరీక్షణ. ఆ ఆ మహిమ నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ అంటాడు టైటస్ 2:13లో. ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఆ మహిమ కొరకు మనము ఎదురు చూస్తూ, ఆ గొప్ప దేవుడు, మన రక్షకుడి యొక్క అపియరెన్స్ కొరకు మనం ఎదురు చూద్దాం అంటాడు. ప్రియమైన వారలారా, రోమన్స్ 5th చాప్టర్‌లో ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. శ్రమలు రానివ్వండి. శ్రమల్లో అతిశయించండి. శ్రమల్లో ఆనందించండి. ఈ శ్రమలు మన యొక్క మేలు కొరకు, క్యారెక్టర్ ఫార్మేషన్ కొరకు, పేషెన్స్‌ని బిల్డ్ చేయడానికి. ఇక్కడ కూడా అంటాడు కదా! నశించిపోయే సువర్ణము శుద్ధి చేయబడటానికి ఎట్లాగైతే ఫర్నెస్ అవసరమో, మన యొక్క విశ్వాసము ప్రెషియస్‌గా మారాలంటే పర్సిక్యూషన్ అవసరం అంటున్నాడు. అయితే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క రాకడను తలుచుకోండి. తర్వాత మరణం తర్వాత ఉన్నటువంటి మహిమను జ్ఞాపకం చేసుకోండి. ఈ రక్షణ మనకు అనుగ్రహించినటువంటి నిరీక్షణలో నిలిచి ఉండండి. కొట్టుకొని పోవద్దంటున్నాం. అండ్ మూడవ దేని కొరకు ఆయన ప్రభువుని స్తుతిస్తున్నాడంటే, విత్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు. మృతుల్లో నుండి యేసు క్రీస్తును తిరిగి లేచుట వలన ఈ నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. చూసారా? ఈ నిరీక్షణకు ఆధారం ఏంటంటే, కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలిదానము, ఆయన మరణమే కాదు. అబవ్ ఆల్ ద రిజరెక్షన్. The resurrection of Jesus Christ is the foundation for Christian faith. It is a single pillar on which the entire Christian faith is standing. క్రైస్తవ విశ్వాసమంతా కూడా ఒకే ఒక స్తంభం మీద నిలబడి ఉంది. ఆ స్తంభము గనుక కదిలిందా, క్రైస్తవ విశ్వాసమే కుప్పకూలిపోతది అంటానికి అలాంటి పిల్లర్ ఏదన్నా ఉందంటే, that is the resurrection of Jesus. If there is no resurrection, no new birth. If there is no new birth, there is no living hope. యేసుక్రీస్తు ప్రభువుల పునరుద్ధానమే లేకపోతే తిరిగి జన్మించినటువంటి అనుభవము, విశ్వాస జీవితము, క్రొత్త జన్మ అనుభవం లేదు. అది లేకపోతే మనకి నిరీక్షణ అనేది లేదు. ఇఫ్ క్రైస్ట్ ఈస్ నాట్ రిజన్, అవర్ ప్రీచింగ్ ఈజ్ వెయిన్, యువర్ ఫెయిత్ ఈజ్ ఆల్సో వెయిన్ అంటున్నాడు. మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసమే వ్యర్థమే. మీరు ఇంకా పాపములోనే ఉన్నారు కాబట్టి మనము నశించిపోతేమి అంటాడు 1 Corinthians 15 chapter 14-15 verses-లో. సో కాబట్టి the resurrection of Jesus Christ has given us the basis, the foundation for our hope. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, మహిమ నిరీక్షణ గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే మృతుల్లో నుంచి యేసు క్రీస్తుని తిరిగి లేపుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటది? ఆ నిరీక్షణ అంట అక్షయమైనది,
నిర్మలమైనది, వాడబారినది నగు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇందులో ప్రైజ్ ఆఫ్ సాల్వేషన్‌లో ఇంకొక ప్రాముఖ్యమైనది కూడా ఉంది. ఏంటి అంటే ద పొసెషన్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణలో మనకు ఆయన సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నాడు. నిరీక్షణ గురించి మాట్లాడాడు. రెండవది ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఉంది. అగైన్ ఇది కూడా విడ్డూరంగా ఉంది. వాళ్ళు తమ స్వాస్థ్యాలన్నీ విడిచిపెట్టి, సొంత స్థలాలను విడిచిపెట్టి, నిజానికి ఇల్లు వాకిలి అంతటిని విడిచిపెట్టి, శ్రమ వలన వారు పారిపోయారు. చెదిరిపోయారు. చెదిరిపోయిన వారికి, యాత్రికులుగా ఉన్న వారికి, శ్రమను అనుభవిస్తున్నటువంటి పరదేశులకు స్వాస్థ్యం ఏముంటది? నిజానికి దే ఆర్ లిటరల్లీ లైక్ సోజర్నర్స్, లైక్ వేగబాండ్స్. వాళ్ళకి సొంత ఆస్తులు, అంతస్తులు, స్వాస్థ్యములనేవి ఏమి లేవు. కానీ అలాంటి వారికి ఇక్కడ స్వాస్థ్యము గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా ఏదో పారాడాక్సికల్‌గా ఉంటది. శ్రమలున్నాయి, శ్రమల్లో ఆనందిస్తున్నారంటాడు. వాళ్ళేమో అన్నీ వదిలేసి యాత్రికులుగా చెదిరిపోయారు. వాళ్ళకి స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. శ్రమలో ఉన్నాడు, వాళ్ళకేమో ప్రైజ్ చేయమంటున్నాడు. మీరు గమనిస్తున్నారా ఇది? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిస్టియన్ లైఫ్. అందుకే ఇది లోకానికి వెర్రితనంగా ఉంటది. బయటున్నోళ్ళకి అర్థం కాదిది. ఏంటిది? శ్రమల్లో పాటలు పాడటం ఏంటి? ఆనందించటం ఏంటి? స్తుతించటం ఏంటి? నిరీక్షణ ఏంటి? అసలు నిరీక్షణ ఎక్కడుంది వీళ్ళకి? ఎవరు ఆదరిస్తారు? ఎవరు పట్టించుకుంటారు? చూడండి, ఈ స్వాస్థ్యం గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 5 రకాలైనటువంటి క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఇన్‌హెరిటెన్స్. ఈ స్వాస్థ్యాన్ని గురించి అంటే మన కొరకు సిద్ధపరచబడినటువంటి, మహిమలో సిద్ధపరచబడినటువంటి రక్షణ, ఆ స్వాస్థ్యము గురించినటువంటి క్వాలిటీస్ చూడండి. మొట్టమొదటిది అది ఎలాంటిదంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఎందుకు ఇది పర్ఫెక్ట్ అంటున్నాడంటే ఇట్ ఈస్ ఇన్‌కరప్టబుల్ అన్నాడు. నో ఇంపర్ఫెక్షన్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ ఇట్. ఆ యొక్క మహిమ అట దేవుడు మనల్ని ఆయన మహిమలోకి తీసుకున్నప్పుడు ఆయన మహిమలో ఏమిస్తాడు ఏంటి అనేది తర్వాత ఆలోచించేద్దాం. దట్ గ్లోరీ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ అ ఇన్‌హెరిటెన్స్. The place that where we are going to stand is inheritance. The position which God has given us in Christ Jesus is an inheritance. ఇన్హెరిటెన్స్ అనేది ఏదో పొసెషనల్‌గా ఉండేది కాదు. ప్రైమరీలీ పొజిషనల్‌గా ఉండేది. ఏదో మనము ఆ యొక్క ఏదో ఆస్తిలాగా పొందుకునేది అనే దానికంటే మనము సంబంధముగా పొందుకునేది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇన్‌హెరిటెన్స్ ఎవరికి? వారసుడికి. వారసులెవరు? కుమారులు. అసలు ముందు దేవుడు మనకిచ్చినటువంటి పొజిషన్, ఆ తర్వాతే పొసెషన్. ఏంటంటే ఆయన కుమారులమయ్యాము. దత్త పుత్రులుగా, దత్త కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించాడు కనుక డెఫినెట్‌లీ వి ఆర్ హెయిర్స్ ఆఫ్ వాట్ గాడ్ ద ఫాదర్ హాస్. తండ్రి అయిన దేవునికి కలిగిన సమస్తమునకు మనం వారసులం. ఏం కలిగి ఉన్నాడనేది తర్వాత ఆలోచించేద్దాం. అది ఆ తర్వాత పక్కన పెట్టండి. అది అందరిది అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటి మర్మం. బట్ వాటెవర్ ద ఫాదర్ హాస్ వి ఆర్ ద హెయిర్స్ ఆఫ్ ఇట్. అయితే ఈ కాంటెక్స్ట్ ఇక్కడ మనము అంతిమ రక్షణ గురించి, బయలుపరచబడబోయే రక్షణ, అందులో ఆయన సిద్ధపరిచిన స్వాస్థ్యం అంటున్నాడు కాబట్టి, ఒకవేళ మనము ఆయన మనకిచ్చేటటువంటి ఆ మహిమ స్థితి గురించి మాట్లాడినప్పుడు అది ఇన్‌కరప్టబుల్, అక్షయమైనది ఈ స్వాస్థ్యం. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అన్నాడు. సంపూర్ణత, మచ్చ, ముడత, కళంకము, ఆల్ ఇంపర్ఫెక్షన్స్ మొత్తము పర్ఫెక్ట్ అవుతాయి. ఈ కరప్టబుల్ ఇన్‌కరప్షన్‌ని ధరించుకుంటదంటాడు 15వ అధ్యాయంలో 1 కొరింథియన్స్. క్షయత అక్షయతను ధరించుకుంటది. మత్స్యమనేది అమర్త్యతను ధరించుకుంటుంది.
అక్కడ ఇక ఇంపర్ఫెక్షన్స్ ఏమి కనపడవట. రెండోది, అది అక్షయమైనదే కాదు, నిర్మలమైనది, అన్డిఫైల్డ్ అన్నాడు. అంటే ఇట్ ఈస్ ప్యూర్. ఫస్ట్ క్వాలిటీ ఆర్ ఫస్ట్ యాట్రిబ్యూట్ ఆఫ్ దిస్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఎందుకంటే అక్షయమైనది. రెండవ అట్రిబ్యూట్ ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్, ఎందుకంటే అది నిర్మలమైనది. నిర్మలమైనది. నిర్మలత్వం అంటే అర్థం ఏంటంటే ఇక ఏ స్పాట్ కూడా లేదు, ఏ రింకిల్ కూడా లేదు, ఏ విధమైనటువంటి మచ్చ, డాగు కూడా లేదు, ఏ విధమైన కలంకము కూడా లేనటువంటి, వావ్, జస్ట్ ఇమాజిన్ దట్ లైఫ్ ఆన్ ఎర్త్. మన జీవితాలు ఊహించుకోండి. లాట్ ఆఫ్ కరప్షన్, లాట్ ఆఫ్ డిఫైల్మెంట్. బట్ కలగబోయే ఈ రక్షణలో స్వాస్థ్యముగా పిలువబడుతున్నటువంటిది అది మనకు ఆయన ఇచ్చే దాంట్లోట అది పర్ఫెక్ట్, అది ప్యూర్. మూడోది కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ పర్మనెంట్ అన్నాడు. ఇట్ ఈస్ పర్మనెంట్. ఎందుకు పర్మనెంట్ అంటే అది వాడబారనది. దట్ విచ్ ఫేడ్స్ అవే ఈస్ నాట్ పర్మనెంట్. బట్ ఈ స్వాస్థ్యము వాడబారినది. ఏజింగ్ లేదు దానికి. టైం అనేది లేదు, టైం లిమిట్ లేదు. అది వాడబారినది. ఆయనిచ్చే ఈ మహిమ వాడబారినది. ఎర్త్లీ ఇన్హెరిటెన్సెస్ ఆల్ ఫేడ్స్ అవే. అంతేకాదు, కరిగిపోతాయి, అయిపోతాయి. అంతేకాకుండా వాటి యొక్క గ్లోరీని, గ్రేస్ని, ఆ మహిమంతా కూడా, అది రాజ్యమైన, కిరీటములైన, ఎంత గొప్ప స్వాస్థ్యమైన మొత్తం ఫేడ్ అయిపోతుంది. బట్ దేర్ ఇన్ హెవెన్ all that what God the Father has kept for us as a inheritance, it is perfect ఎందుకంటే incorruptible, it is pure ఎందుకంటే undefiled, it is permanent ఎందుకంటే అది వాడబారినది. మూడోదిగా ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అన్న మాటకి ఇక్కడ ఎందుకంటే అక్కడ చూడండి, ఆయన ఏం చేశాడంటే దాన్ని మన కొరకు భద్రపరిచాడట. ఇది భద్రపరచబడినటువంటి స్వాస్థ్యము, ప్రొటెక్టెడ్, రిజర్వ్డ్ ఇన్ హెవెన్ అంటున్నాడు. అంతేకాకుండా ఇట్ ఈస్ పర్సనల్, మన కొరకు వ్యక్తిగతంగా ఆయన చెప్పినటువంటి మాట. ఇది మన కొరకు కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, మీకు కలుగునట్లు. ఇట్ ఈస్ పర్సనల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి. ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఎందుకంటే అది భద్రపరచబడింది. ఇట్ ఈస్ పర్మనెంట్ ఎందుకంటే అది వాడబారినది. ఇట్ ఈస్ ప్యూర్ ఎందుకంటే అది నిర్మలమైనది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఎందుకంటే అది అక్షయమైనది. ఇప్పుడు మోస్ట్ ఎంతూజియాస్టిక్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్ ఏంటంటే, ఏంటి స్వాస్థ్యము? బంగారు వీధుల, ముత్యాలు పగడాలతో కట్టబడినటువంటి ఆ యొక్క గోడల, లేకపోతే మ్యాన్షన్సా? ఏంటిది? ఏంటి ఈ స్వాస్థ్యము? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనంలో లేవి గోత్రంతో ఆయన చెప్తూ స్వాస్థ్యాలన్నీ పంచిపెడుతున్నప్పుడు, మీకంటూ నేను ఏ స్వాస్థ్యం ఇవ్వట్లేదు, ఎందుకంటే నేనే మీ స్వాస్థ్యం అని చెప్పాడు. ఐ యామ్ యువర్ పోర్షన్, ఐ యామ్ యువర్ ఇన్హెరిటెన్స్. పౌలు భక్తుడు అంటాడు, అమూల్యమైన ధనముగా ఆయన మనం పొందుకున్నాం. చెప్ప సఖ్యము కాని దేవుని వరము అయిన క్రీస్తు అన్నాడు. మై ఫ్రెండ్స్, when we go to heaven, when we face our Savior face to face, do you think మన అటెన్షన్, మన యొక్క కంప్లీట్ ఆ బ్రెత్ టేకింగ్ ఆనెస్ అనేది బంగారు వీధుల మీదకి వెళ్తాయి అనుకుంటున్నారా? లేకపోతే 12 ముత్యములతో కట్టబడినటువంటి ఏదో సో కాల్డ్ ఆ యొక్క గుమ్మాల మీదకి వెళ్తాయి అనుకుంటున్నారా? మ్యాన్షన్స్ మీదకి వెళ్తాయి అనుకుంటున్నారా? Whether it can be physical or metaphysical, whatever it may be, we don't know. Let us see and hope in heaven. But మన స్వాస్థ్యము మన ప్రభువే.
ఆయనే ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్ ఆయనే. అబ్రహాంతో దేవుడు అదే అన్నాడు, అబ్రహమా చాలా వాగ్దానాలు చేశాడు, చాలా స్వాస్థ్యాలు ఇస్తానన్నాడు, భూమిని ఇస్తానన్నాడు, సంతానాన్ని ఇస్తానన్నాడు, ఆశీర్వాదాలు అవి ఇవన్నీ చెప్పిన తర్వాత 17 అధ్యాయంకి వచ్చిన తర్వాత, నేను సర్వశక్తి గల దేవుడును అబ్రహాం, నా ఎదుట నువ్వు నిందారహితుడిగా జీవించు, ఎందుకంటే ఐ ఆమ్ యువర్ షీల్డ్ అండ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. నేనే నీ అత్యధికమైనటువంటి బహుమానము, నేనే నీ స్వాస్థ్యాన్నయ్యా, నేను నీ ఫ్రెండ్ అయ్యాను, ఎంతకంటే ఏం కావాలి? ఫ్రెండ్గా ఉండటానికి పిలుస్తున్నాను, నేను నీ తండ్రిగా అయ్యి నేను నా పిల్లలుగా చేసుకున్నాను, ఇంకేంటి నీకు కావాల్సింది? సో మనము స్వాస్థ్యాల గురించి, పరలోకాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు, లెట్ us నాట్ బికమ్ సెల్ఫిష్, లెట్ us నాట్ బికమ్ మెటీరియలిస్టిక్ ఈవెన్ ఇన్ వరల్డ్లీ హెవెన్లీ పర్స్పెక్టివ్ ఫ్రెండ్స్. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. దట్ గ్లోరీ వాట్ హీ హెస్ కెప్ట్ ఫర్ అస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. కాబట్టి అడిగి వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఆయన అనుగ్రహిస్తాడంటే, ఒక దైవజన్ రాస్తాడట, పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ వండర్ ఫీల్ అవుతారట. ఏంటి వండర్ అంటే, మనం ఊహించిన దానికంటే అక్కడ ఎక్కువ ఉంటుందట. మనం ఈ లోకంలో ఆయన అడిగిన దానికంటే ఆయన ఎక్కువ సిద్ధపరిచాడట. లైక్ ఎ ఫాదర్ హూ ఆల్వేస్ థ్రిల్స్ ఈ సన్ ఆర్ ఎ డాటర్. కుమార్తె అడిగిన దానికంటే బెటర్ థింగ్స్ ని ఫాదర్ సిద్ధపరిచి ఎప్పుడు ఆమెను థ్రిల్ చేస్తూ ఉంటాడు. డాడ్, ఐ ఆస్ ఫర్ దిస్, బట్ యువర్ ప్లాన్, ఓ, నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే నీ ఆలోచనలు నా పట్ల ఉన్నతంగా ఉన్నాయి డాడీ. యు సీ దాట్. మరి హెవెన్లీ ఫాదర్ ఏం చేస్తాడు? సో కాబట్టి మనం ఏం చూస్తామంటే, మొట్టమొదటిగా ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ చూసాం, రెండోది ప్రైజ్ ఫర్ సాల్వేషన్ చూసాం, మూడవది ద పొసెషన్ ఇన్ దిస్ సాల్వేషన్ అంటే మనం చూసాం. 5వ వచనంలో ఏం చూస్తామంటే, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే 5వ వచనంలో, ద పవర్ ఆఫ్ సాల్వేషన్, ద పవర్ ఆఫ్ సాల్వేషన్. అగైన్ ఇట్ ఈస్ అ పారాడాక్స్. ఏంటి పారాడాక్స్? కెప్ట్ బై గాడ్ అంటున్నాడు. నిజానికి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి భద్రత లేదు, వాళ్ళకి ఎవడు దిక్కు లేని వారుగా చెదిరిపోయి ఉన్నారు. మాకు దిక్కు లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మాకు భద్రత ప్రొటెక్షన్ లేదు అనేటువంటి పరిస్థితిలో చెదరిపోయినటువంటి యాత్రికులుగా ఉన్నటువంటి సఫరింగ్ స్కేటర్ సెయింట్స్తో ఏమనంటే, యు ఆర్ కెప్ట్ బై గాడ్. అగైన్ ఎర్త్లీ కాదు, హెవెన్లీ పర్స్పెక్టివ్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఏమి జ్ఞాపకం చేస్తాడంటే, మీరు దేవుని శక్తి చేత విశ్వాసం ద్వారా మీరు భద్రపరచబడి ఉన్నారన్నాడు. 4వ వచనంలో పీటర్ టెల్స్ us that the inheritance that God has promised his children is kept in heaven. పరలోకమందు స్వాస్థ్యముగా సిద్ధపరచబడింది ఉంది అని 4వ వచనంలో చెప్తూ, ఈ భూమి మీద కూడా ద హెయిర్స్ ఆర్ కెప్ట్ ఫర్ దట్ ఇన్హెరిటెన్స్. ఏదైతే పరలోకములో కలగబోయే రక్షణలో మన కొరకు ఆయన సిద్ధపరిచాడో, పర్ఫెక్ట్ ప్యూర్ ఏదైతే స్వాస్థ్యం ఉందో, ఆ స్వాస్థ్యము మనం పొందుకునే దినము వరకు, దాన్ని మనము ముఖాముఖిగా చూసే రోజు వరకు కూడా ఈ భూమి మీద కూడా ఆయన మనను భద్రపరుస్తాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. God the Father has kept something for us in heaven or in eternity. He has kept something for us. ఏదైతే మన కొరకు ఆయన భద్రపరిచాడో దానికోసం ఇక్కడ మనల్ని భద్రపరుస్తున్నాడు. ఈస్ కీపింగ్ us here on earth for what he has kept for us in heaven. Try to understand this thought.
పరలోకమందు నీకోసమే కదా ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని ఆయన సిద్ధపరిచింది. మరి అంత గొప్ప స్వాస్థ్యము, అక్షయము, నిర్మలము, వాడబారినటువంటి ఈ స్వాస్థ్యము మన ప్రతి ఒక్కడి కొరకు ఆయన సిద్ధపరిస్తే, మరి దాన్ని పొందుకునే వరకు ఈ భూమి మీద నిన్ను ఆయన భద్రపరచడా? ఈ భూమి మీద ఆయన నిన్ను కాపాడడా? మరి ఆ సిద్ధపాటు అంతా ఎందుకు ఆయన ఇక్కడ కాపాడకపోతే? ఇంత గొప్ప స్వాస్థ్యమైన పరలోకంలో నీ కొరకు సిద్ధపరచాల్సిన అవసరం ఏంటి ఇక్కడ నిన్ను వదిలేస్తే? వావ్! వాట్ ఎ లాజిక్! వాట్ ఎ థాట్ ఇట్ ఈస్! ఇక్కడ అంటున్నాడు, ఈ యొక్క భద్రత అనేది ఎంత గొప్పదంటే, వి ఆర్ కెప్ట్ బై గాడ్ హూ ఈజ్ ఆల్ మైటీ. అందుకనే దేవుని శక్తి చేత. ఎంత కంఫర్ట్ అండి ఇది! నో మ్యాటర్ వాట్ మే కమ్, హూ మే రైజ్, ఎవరు లేచినా, ఎవరు వచ్చినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ, ఈ వాక్యం మనకి ఇస్తున్నటువంటి గ్రేట్ అష్యూరెన్స్ ఏంటంటే, కంఫర్ట్ ఏంటంటే, we are not kept by the power of man. We are not kept by the power of the presidents or the governors, or even we are not kept by the power of the kings or the queens of this world. We are kept by God who is almighty. సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, ఐ ఆమ్ యువర్ షీల్డ్. ఐ ఆమ్ యువర్ షీల్డ్. షీల్డ్ అంటే ఏంటి? యుద్ధ భూమిలో ఆ అగ్ని బాణాలు తగలకుండా శత్రువు యొక్క ఆయుధాల నుండి మనల్ని కాపాడేది డాలు, కేడెం. ద లార్డ్ ఈస్ అవర్ ప్రొటెక్షన్. హి హస్ కెప్ట్ us. రెండోది, వి ఆర్ కెప్ట్ బై గాడ్ హూ ఈస్ అవర్ ఫాదర్. తండ్రి మనల్ని భద్రపరిస్తే ఎట్లా ఉంటుందో చూడండి. నాట్ ఒక ఆయా కాదు, ఒక టేక్ కేరర్ కాదు, ఒక వార్డెన్ కాదు, లేకపోతే ఒక గార్డియన్ కాదు, ఈవెన్ నాట్ ఎ పోలీస్ ఆర్ నాట్ ఎ జెట్ ఫోర్స్. ఒక తండ్రి గనక తన బిడ్డను ప్రొటెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ప్రాణం పెడతాడు ఒక బిడ్డ కోసం. పెట్టాడు కుమారుడు ప్రాణం కొరకు. క్రీస్తు ప్రభు అదే ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దేవునికి. నీవు నాకు అప్పగించినటువంటి వారిని ఒక్కడు కూడా నశించిపోలేదు, ఆ నాశన పుత్రుడు తప్ప. ఒక దైవజన్ రాశాడు, మనం గనక నశించిపోవాలంటే నాశన పుత్రుడు అయితే తప్ప మనం నశించిపోము అన్నాడు. మనం ఇస్కరియోతు యోధాలు అయితే తప్ప మనం నశించిపోము. We are not Judas Iscariot. We are his children. We are his flock. We are his adopted. And we are his family and possession. As a parent, we are kept by God who is present in us and with us. మనలో ఉన్న, మనతో ఉన్నటువంటి దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు పరలోకమందున్నాడు. ఆయన మన యొక్క తండ్రి మనల్ని నిత్యము కాపాడుతున్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ ఆయన భద్రపరిచాడు? కొన్ని వచనాలు, కొన్ని డివోషనల్ థాట్స్ మనం చూడటానికి. వేర్ ద సేవ్డ్ వన్స్ ఆర్ కెప్ట్. ఇర్మియా గ్రంథం 31:3 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించినాను గనుక విడువక నీడల కృప చూపిస్తున్నాను. యోహాను సువార్త 13:1 అంటున్నాడు, తాను ప్రేమించిన వారిని ఆయన అంతం వరకు ప్రేమించాడు, తన వారిని అంతం వరకు. వీఆర్ కెప్ట్ ఇన్ హిస్ హార్ట్. యోహాను సువార్త 10:9 అంటున్నాడు, వీఆర్ కెప్ట్ ఇన్ హిస్ ఫోల్డ్. ఆయన దొడ్డిలో మనం భద్రపరచబడినాం. యోహాను సువార్త 10:10 అవి నా చేతిలో ఉన్నాయి, ఎవడూ వాటిని అపహరించలేడు. వీఆర్ కెప్ట్ ఇన్ హిస్ హ్యాండ్స్. ప్రకటన గ్రంథం 21:15 అన్నాడు, ఆ యొక్క జీవ గ్రంథంలో మనం రాయబడి ఉన్నాం, దాన్ని ఎవడు కూడా తుడిపేయలేడు. వీఆర్ కెప్ట్ ఇన్ హిస్ బుక్ ఆఫ్ లైఫ్. ద్వితీయోపదేశకాండం 33:21 ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం అంటున్నాడు. వీఆర్ కెప్ట్ అండర్ హిస్ ఆర్మ్స్. యోహాను సువార్త 17 హెబ్రీ పత్రిక 7:25 ఆయన మన కొరకు నిత్య యాజకత్వం చేస్తూ, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా వీఆర్ కెప్ట్ ఇన్ హిస్ ప్రేయర్స్. ఆయన హృదయంలో మనం భద్రపరచబడ్డాం.
ఆయన దొడ్డిలో మనం భద్రపరచబడ్డాము. ఆయన యొక్క బలమైనటువంటి హస్తములో, చేతిలో మనం భద్రపరచబడ్డాము. ఆయన జీవ గ్రంథములో రాయబడటం వల్ల మనము భద్రపరచబడ్డాము. ఆయన రెక్కల కింద భద్రపరచబడ్డాము. ఆయన ప్రార్థనలో మనం భద్రపరచబడ్డాము. బట్ హౌ ఎలాగా ఇది జరిగిందంటే ఇక్కడ అంటున్నాడు బై ఫెయిత్, విశ్వాసము ద్వారా, దేవుని శక్తి చేత, ఆయన చెప్పినటువంటి వాగ్దానములను నమ్ముట ద్వారా, బై ఫెయిత్, బై ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ బై ద ప్రామిసెస్ విచ్ హి హస్ గివెన్ టు us. We are kept by God. అందుకని దీన్ని ఏమన్నామంటే ద పవర్ ఆఫ్ సాల్వేషన్. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే ఆయన దొడ్డిలో ఆయన మందగా చేరారో, ఆయన ఇంటిలో ఆయన పిల్లలుగా మనం చేర్చబడ్డామో, తన విశేష కనికరము చొప్పున తిరిగి జన్మింప చేయబడిన వారు ఎవరైతే ఉన్నారో, దట్ సాల్వేషన్ ఈస్ కెప్ట్ ఫర్ ఇటర్నిటీ. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అండ్ దెన్ 6-7 వచనాలు జస్ట్ చదువుకొని మనం కొన్ని థాట్స్ తీసుకుని ముగించుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఎందువలన? పైన చెప్పబడినవన్నిటిని బట్టి, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ బట్టి, ద ప్రైజ్ ఆఫ్ సాల్వేషన్ బట్టి, ద పొజిషన్ ఆఫ్ సాల్వేషన్ బట్టి, అండ్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఎరుగుతామో మిక్కిలి ఆనందము, ఇందును బట్టి మనం ఆనందించాలి. బట్ దేర్ ఇస్ అ పెయిన్ ఇన్ దిస్ సాల్వేషన్. పెయిన్ ఏంటంటే, ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలాసార్లు మనం అనుకోవచ్చు, వై డూ క్రిస్టియన్స్ సఫర్? వై దిస్ పెయిన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పెయిన్? ఎస్, దెర్ ఈస్ గెయిన్ in every pain in the plan and purpose of God. First thing, ఎందుకయ్యా అంటే ఏంటి? టు ఎడిఫై ద బిలీవర్స్. మన యొక్క శ్రమల ద్వారా దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసుల్ని ఆయన బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు దేవుడు మా శ్రమల్లో మమ్మల్ని ఆదరిస్తున్నాడు అంటాడు పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో. అంతేకాకుండా ఈ శ్రమలో నాకు కలగటం మేలైంది అంటాడు భక్తుడైనటువంటి హిజ్కియా, భక్తుడైన దావీదు. రెండవది, టు మ్యాగ్నిఫై జీసస్. ఈ శ్రమల్లో ఆయన నామమునకు మహిమ, చావు వలనైనా బ్రతుకు వలనైనా ఆయన నామం మహిమపరచబడాలంటాడు ఫిలిప్పీ పత్రిక 1:20. మూడోది, టు బి క్వాలిఫైడ్ ఫర్ ద క్రౌన్. స్మరణ సంఘముతో, శ్రమలను అనుభవిస్తున్న సంఘంతో అంతం వరకు, మరణం వరకును సహించు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. శ్రమలు అనేవి ఇట్ క్వాలిఫైస్ అస్ ఫర్ ద క్రౌన్, టు బ్రింగ్ అస్ టు మెచ్యూరిటీ. శ్రమలుట మనలో ఏం పుట్టిస్తుంటే క్యారెక్టర్ని డెవలప్ చేస్తాయి, పేషెన్స్ని ఇస్తాయి. రోమా 5లో అంటాడు, యోబు జీవితంలో మనం అదే చూస్తాం. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఈ శ్రమల తర్వాత, అనుభవించిన తర్వాత అందులో దేవుడు యొక్క సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకున్నాడు. జోబ్ గ్రూ ఇన్ టు మెచ్యూరిటీ. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు శ్రమలతో మనము ఐడెంటిఫై అవడానికి పేతురు రాసిన పత్రికలోనే 3:14 అంటాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ అనుభవించినాడు మీరు ధన్యులే. క్రీస్తు కూడా మన కొరకు శ్రమను అనుభవించి మనకు మాదిరి ఉంచిపోయాడు అంటాడు. ఎస్, టు ఐడెంటిఫై విత్ జీసస్. అంతేకాకుండా ఈ శ్రమలు మనల్ని ప్యూరిఫై చేస్తున్నాయి అంటున్నాడు. సువర్ణం లాగా దేవుని యొక్క కృపను యాంప్లిఫై చేస్తాయి. శ్రమలో దేవుని కృప అత్యధికంగా మనలో కనిపిస్తుందట. అపోస్తలుల కార్యం 4:33. వై అంటే, ఎన్నిసార్లు మనం వై 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 అని అడిగినా ఆ అన్ని మిలియన్స్ ఆఫ్ వైస్కి మన దగ్గర సమాధానం లేకపోవచ్చు పర్సనల్ లైఫ్లో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు. బట్ దెర్ ఇస్ అ పర్పస్, దెర్ ఇస్ గెయిన్ ఇన్ ఎవ్రీ పెయిన్. అది మన వ్యక్తిగత జీవితంలో వర్కౌట్ చేయొచ్చు దేవుడు, మన ద్వారా ఇతరుల యొక్క జీవితాల్ని కట్టడానికైనా దేవుడు వాడుకోవచ్చు. ఇదిగో ఎందుకు వాడు గుడ్డివాడుగా పుట్టాడంటే ఆయన యొక్క మహిమ కోసమే అన్నాడు. వి డోంట్ నో, బట్ దేర్ ఇస్ అ పారాడాక్స్ హియర్. శ్రమల్లో ఆనందించమన్నాడు, అతిశయించమంటున్నాడు. ఎలాంటి శ్రమలు ఇవి? నానా విధములైనటువంటి శ్రమలు.
మ్యానిఫోల్డ్ టెంప్టేషన్స్ అన్నాడు. టెంప్టేషన్స్ ఉన్నాయి, ట్రయల్స్ ఉన్నాయి. విశ్వాసం కలుగు పరీక్ష అంటున్నాడు. శోధనలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా మనకి శ్రమలు ఉంటాయి. శోధనలు జయించాలి, పరీక్షకు నిలబడాలి. బట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎలాంటివంటే ఫర్ ఎ సీజన్, కొంతకాలం మాత్రమే, కొంచెం కాలం మాత్రమే. అయితే అవసరాన్ని బట్టట. ఎప్పటి వరకు అంటే, ఇదిగో మేబీ దేని కొరకు అంటే ఆయన రాకడలో ఆయన ఎదుట మనని మెప్పు, మహిమ, మహిమ, ఘనత కలుగుటకు కారణం అవడానికట. చూసారా? సో కాబట్టి క్రైస్తవ యొక్క జీవితంలో పెయిన్ ఉంది. ఆ పెయిన్‌లో గెయిన్ ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన ప్రత్యక్షత గురించి ఆయన మాట్లాడాడు. ఆయన ప్రత్యక్షత ఏంటి? ఆ ప్రత్యక్షత ఏ విధంగా ఉంటుంది? కొన్ని ఎస్కటాలాజికల్ థాట్స్ అనేవి మనము నెక్స్ట్ సెషన్‌లో మనం నేర్చుకుందాం. అండ్ వి విల్ కంటిన్యూ దీస్ థాట్స్ ఇన్ నెక్స్ట్ సెషన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు యూ, సైమన్.